హలో గుడ్ మార్నింగ్ అన్న. అన్న మాధవన్న, గుడ్ మార్నింగ్. నా పేరు రాజిరెడ్డి అన్న. ఇక్కడ పేరు రామస్వామి మాధవరెడ్డి అని వచ్చింది. అది మా బొమ్మారి బొమ్మరిదిదా? అన్న నమస్తే. నమస్తే అన్న. మీ అన్న సూపర్ అన్న. అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎక్కడి నుంచో మీరు? పోచంపల్లి అన్న, భూదాన్ పోచంపల్లి అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ట్రై చేయబట్టి ఇవాళ దొరికినా మొత్తానికి. ఫార్చునేట్లీ ఫస్ట్ కాల్ మీదే తీసుకున్నా. ఎందుకంటే అంటే న్యూస్లో ఉండగా తీసుకోవడం పాసిబుల్ కాదన్న. అయినప్పటికి కూడా కొన్ని ట్రై చేస్తా, కొన్ని మిస్ అవుతుంటాయి అంతే. ఏం చేస్తారన్న మీరు? రైతు బంధు పడుతుందా నమ్మొచ్చా అన్న? ఇప్పుడు 3 ఎకరాల దాకా వేసినామని ప్రభుత్వం అఫీషియల్ గా లెక్కలు చెప్తుంది. మీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయి? నాకు 4 ఎకరాల 13 గుంటలు అన్న. వస్తుందేమో. ఇప్పుడు 3 ఎకరాల దాకా వేసిరట వీళ్ళు. రేపో మాపో తెలుస్తుంది మనకు. 7వ తారీఖు అనేది ఒక టార్గెట్ 5 ఎకరాలు దాటడానికి. సరే, రబీ అంటే ఇవ్వలే. ఇది ఎండాక మొన్న అయితే 2 ఎకరాల వరకు ఇచ్చిండు. అంతకుముందు అయితే 2 ఎకరాలు ఇచ్చిండు. అవును, 2 ఎకరాలు ఇచ్చిండు. అంతకుముందు కంటే మొత్తం వేయలే. ఇప్పుడు ఈ యాప్ ఒకటి పెట్టాడు. అసలు అది అంతో ఇంతో నేను ఇంటర్ చదివినా. నేను కొడితేనే బుక్ అయితలేవు. ఇంటర్ చదివిన నువ్వు కొడితేనే బుక్ అవుతలేవు. ఇక అసలు ఏం చదవని పాపం, ఏం చదవని వాళ్ళు కొట్టాలంటే ఏం కొట్టాలి చెప్పురు ఇక మీరే. అదే అర్థం అవుతలేదు. ఎందుకైనా మేము ఏమన్నా డీలర్ల అన్న, రైతులు మాకు అవసరం ఉంటేనే వాడుకునేది. అదే మీరు డీలర్లు దందా చేస్తారు, వ్యాపారం చేస్తారు అనే అట్లాంటి ఆలోచన చేస్తారు వాళ్ళు. ఇట్లా ఉంటే ఎట్లా అన్న? వ్యవసాయం అసలే వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తలేవు. మళ్ళా ఇప్పుడు కనీసం యూరియా వేస్తారన్నా కొంచెం గ్రోత్ ఉంటది. అది పంట అసలు యూరియా వర్షాలు లేకుండా యూరియా లేకుండా ఉంటే పరిస్థితి ఏందన్న? అవును పెట్టుబడి మొత్తం బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది అన్న. కరెక్ట్ అన్న. అసలు రైతుల కోసం ఇట్లా పుచ్చుకుంటారు ఎందుకంటే అది చెప్తే వాళ్ళకన్నా అర్థమవుతుందా? అధికారులకు అర్థమవుతుందా? ప్రభుత్వానికి అర్థమవుతుందా? ప్రభుత్వ పెద్దలకు అర్థమవుతుందా? వాళ్ళు ఎంతసేపు ఏదో ఉదారంగా ఇస్తున్నామనే ఫీలింగ్ లో ఉన్నారు. ఏదో ఫ్రీగా ఇస్తున్నాం. అరే ఉదారంగా ఇస్తారు, మేము తీసుకుంటాం, మాకేం లేక మేము తీసుకుంటాం. వాస్తవే వాళ్ళు చెప్పేది. ఫీల్డ్ లోకి వచ్చి చూడాలనా? ఫీల్డ్ లోకి వచ్చి చూడాలి. ఆ పని ఎట్లుంటది, ఆ కష్టం ఎట్లుంటది. మిగతా వీళ్ళు లక్షల కోట్లు ఎగ్గొట్టిన వాళ్ళనేమో బ్యాంకులు మంచిగా బ్రహ్మాండంగా వాళ్ళకు మాఫీ చేస్తాయి. మనకు చిన్నగా రుణమాఫీ చేయమంటే మాఫీ జరగదు, మనకు మాఫీ జరగదు. దాంతోపాటు కనీసం పెట్టుబడి సాయం కూడా అందదు. వీళ్ళు ఏం చేసిరన్నా ఆ మాఫీ మనందరికీ ఎరక. 3 పంటలు ఎగబెడితే ఆ డబ్బులే గవి 9 ముళ్ళ 27,000 కోట్లు. మరి ఎందుకు కొట్టుకోవాలన్న? సెల్ఫ్ డబ్బా మేము అందరూ చేసినాం రుణమాఫీ. అది రైతులు గట్టిగా ప్రశ్నించాలన్నా. నీ లెక్క నా లెక్క అడిగేటోళ్ళు కావాలి. నువ్వు 3 పంటలకు రైతు భరోసా ఎగ్గొట్టినవు దొంగ. ఆ పైసలే 21,000 కోట్లు అని చెప్పాలి. నువ్వు రుణమాఫీ చేసిందేం పెద్ద నువ్వేం గొప్పని కాదు, నీ వల్ల కాలేదు, నువ్వు చేసింది మా పైసలే మాకు పెట్టినావని చెప్పాలి. అది చెప్పే దమ్ము ఉండాలి. అట్లా టైం వస్తే ప్రశ్నిస్తారన్న. రైతులు ఇప్పటికే ఆవేశంతో ఉన్నారు. ఉన్నాడు వరకు కళ్ళాల ఓట్లు ఇష్టం ఉన్నట్టు జోకి ఇది ఎప్పటికొక పని పెడుతురు. రైతులకు ఏం చేస్తారు అంటే వడ్ల మీద కొన్ని రోజులు ఉండాలి, అమ్మకం మీద, కొనుగోళ్ల మీద, కాంటల కాడ చచ్చిపోవాలి, కుప్పల కాడ. అది అయిపోయినాక ఈ యూరియా కాడ జెర్సేపు చచ్చిపోవాలి. ఇది ఒక 4 రోజులు తిప్పల పడాలి. మళ్ళీ ఈ యూరియా అయిపోయినాక మళ్ళీ ఇక ఈ రైతు బంధు కోసం ఎదురు చూడాలి. మళ్ళీ పిట్టకు పెట్టినట్టు. ఇది అయినాక ఇంకో దానికోసం కరెంట్ వస్తుందా రాదా, పార్కం సరిగా వాడుతుందా లేదా అని దానికి చావాలి. అదైనాక ఇక నీళ్లు దబన, కరువు వస్తే, వర్షాలు పడకపోతే, ఇట్లా ఓటెన్ కోటి పెట్టి రైతుకి ఏం చేయాలంటే ఈ వ్యవసాయం ఎందుకురా అసలు, ఈ దండుగున్నది అసలు, ఈ పని చేసే బదులు ఏమన్నా వాచ్మెన్ ఉద్యోగం చేసింది నయమని రైతు అనుకుంటాడు, తయారు చేస్తారు అంతే. అవునా? నా వాచ్మెన్ పోతే ఇంతమంది రైతులకు కోరిస్తారన్న. అదే నేను ఏమంటున్నా, మొత్తం ఆ పని చేసుకునేదే నయం అనేటట్టు చేస్తారు. అట్లా అందరు లేరు. 5-10 ఎకరాలు ఉన్న రైతులు యానో కింద తిప్పల పడతారు, లోన్లు తెచ్చో అప్పులు తెచ్చో చేస్తారు. 2-3 ఎకరాలు ఉన్న వాళ్ళు పాపం ఆ మాత్రం పంట వేసుకుంటారు కదా. వాళ్ళకైతే సాయం ఉండాలి కదా, అందాలి కదా ప్రభుత్వం నుంచి. ఉంటారు ఎక్కువ శాతం. కాకపోతే అందులో కూడా ఏముందంట అన్న, తక్కువ పర్సంటేజ్ ఉన్న వాళ్ళ దగ్గర అంటే ఎక్కువ శాతం భూమి ఉన్నది అన్నట్టు. 10% ఉన్న వాళ్ళ దగ్గరనే 90% భూమి ఉన్నది. మరి 90% రైతుల దగ్గర ఉన్నది 10% భూమి అంతే. ఓకే అన్న, రాజిరెడ్డి అన్న మాట్లాడదాం. రైతుల గురించి సహకరిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. నమస్తే.